హాయ్ గైస్, నేను ఇవాళ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ మనం శనగపప్పుని కూడా పెసరపప్పుని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నేను హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. దీన్ని కడిగేసి నానబెట్టుకుందాము. సేమ్ అలాగే పెసరపప్పు కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇది కూడా కడిగేసి నానబెట్టుకుందాం. ఇదిగో 2 అవర్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత పప్పు అయితే ఈ విధంగా నానిపోయింది. ఇది శనగపప్పు, ఇది పెసరపప్పు, రెండు కూడా నానిపోయినాయి అనమాట. 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీనికి పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది చూపిస్తాను. మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. అందులో ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. 2 ఇంచులు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నీళ్లు ఉబ్బుకోవాలి. పిండి ఉబ్బకడానికి నేను గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట. పొయ్యి వెలిగించుకుందాం. ఇది ఇలా ఉబ్బికి చేస్తేనే చెక్కలు చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో దానికోసం నేనైతే బాండి పెట్టేసుకున్నాను. నేను ఈ కప్పుతో 3 కప్స్ వాటర్ అయితే పోస్తున్నాను. పొడి బియ్యం పిండి అయితే గనక 1కి 1 వాటర్ పోసుకోవాలి. అదే గనక బియ్యం నానపెట్టి పిండాడిచిన పిండి అయితే గనక 2 పిండి అయితే 1 వాటర్ పోసుకోవాలన్నమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గనక కొంచెం అటు ఇటు అయినా కూడా చెక్కలు నొరనొరలాడుతూ రావన్నమాట. నేనైతే 3 నీళ్లు పోసాను కదా, 6 పిండేస్తాను. సో ఈ వాటర్ కాగే వాటర్ లో మనం 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను ఈ క్వాంటిటీకి. కావాలంటే చూసి మళ్ళీ వేసుకున్నాం. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, అది కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను. ఈ వాటర్ లోనే వాటర్ తీసేసి శనగపప్పు ఇందులో వేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా, నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇందులోనే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను. ఇందులోనే మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. ఇలా మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో నేనైతే ఒక 2 స్పూన్స్ వెన్న వేస్తున్నాను. ఒకవేళ వెన్నపూస లేనప్పుడు మనము కొంచెం నూనె గోరువెచ్చగా చేసి అది కూడా వేయచ్చు. కొంచెం కరివేపాకు అన్ని కూడా ఇందులో వేసి ఉప్పుకోవాలి. అప్పుడు బాగా అన్నిట్లోనూ బాగా పడుతుంది అనమాట. నీళ్లు మరిగిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకుని ఒకవేళ ఉప్పు గనక సరిపోకపోతే సెట్ చేసుకోవచ్చు. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. మనం వెనపోస కూడా వేసాం కదా, చాలా క్రిస్పీగాను చాలా నొరనొరలా ఆడుతూ చాలా బాగుంటాయి అనమాట చెక్కలు ఈ విధంగా చేస్తే. బయట మనకి అమూల్ బటర్ దొరుకుతుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే మనం బియ్యం పిండి కూడా వేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాము. ఒకవేళ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి, తర్వాత కలవదు కాబట్టి. నాకైతే సరిపోయింది. సో ఈ విధంగా వాటర్ ని కలుపుకుంటూ స్లోగా బియ్యం పిండి పోసుకోవాల్సి ఉంటది. రెండో గిన్నె కూడా వేసేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పిండి వేసుకోవాలి. నేను 3 కప్పుల పిండి అయితే వేసాను. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చేసుకుని మొత్తం కలిసేదాకా కలుపుకుంటే సరిపోతుంది. ఈ వేడికే మొత్తం టైట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, నీట్ గా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయిపోతుంది. దీన్ని చల్లారిన తర్వాత చెక్కలు అయితే చేసుకున్నాము. దీన్ని చల్లారనిద్దాం ఫస్ట్. ఆ పిండిని నేను ఇలా ముద్దల్లాగా అయితే చేసేసుకున్నాను. నాకైతే 3 ముద్దలు అయినాయి అనమాట. ఇలా ప్లేట్ వేసుకుని ఆరనివ్వకుండా ఉంచుకుందాము పక్కన. చిన్నగా కొంచెం ఒక్కొక్క ముద్ద తీసుకుని మనం చిన్నగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఆల్రెడీ నేను ఈ విధంగా చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి డీప్ ఫ్రై చేయాలి కాబట్టి దీనికోసం కళాయి పెట్టుకుని ఆయిల్ కూడా పెట్టేసుకుందాము. కళాయి పెట్టేశాను. మినపమూకుల్లో చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట స్నాక్స్. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇందులో చెక్కలు ములిగేలాగా పోసుకోవాలి. నేనైతే పూరీ ప్రెస్ తీసుకున్నాను అనమాట. దాని మీద ఇలా ఒక కవర్ వేసుకోవాలి.
వేసుకొని దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటుకోకుండా. ఇది ఒక్కొక్క బాల్ పెట్టుకొని ఈ విధంగా దీన్ని మూత వేసుకొని పూరీ ప్రెస్తో ఇలా నొక్కుకోవాలి. పూరీ ప్రెస్ లేనప్పుడు మనం ఏదన్నా చిన్న గిన్నెతో చపాలతో ఇలా ఒత్తేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి ఈ విధంగా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి ఉంచుకున్నాం. ఆయిల్ కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా మొత్తం బాల్స్ని అయితే పూరీ ప్రెస్తో ఇలా చక్కల్లాగా నొక్కేసుకోవాలి. నేను ఇలా 2 ప్లేట్లు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయింది, డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. ఒకటైతే వేసుకొని చూద్దాం ముందు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒకటి ఇలా వినాయకుడికి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. గ్లాస్తో వాటర్ కూడా పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఎయిర్ టైట్ ఉన్న ఒక స్టీల్ డబ్బా అయితే తీసుకున్నాను. అందులో 2 టిష్యూ పేపర్స్ అయితే కింద వేసుకున్నాను అనమాట. ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా కింద అది సింకుద్దని ఇలా వేసుకుని గాలి అన్నది పోకుండా గనక మూత గట్టిగా పెట్టి ఉంచుకుంటే మనకి 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయి అన్నమాట. చూడండి కరకరలాడే చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. దీన్ని చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సౌండ్ కూడా కరకరలాడుతూ ఉంది. నేను 3 కప్స్ అయితే చేశాను కదా, దానికి నాకు ఈ డబ్బాడు అయితే అయినాయి. నాకు తెలిసి 1 కేజీన్నర అయితే అయి ఉంటాయి అనమాట. మీరు కూడా సంక్రాంతికి ఈ చెక్కలు తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు గనక ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.